తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజా రేవల్లి. అయ్యప్ప మాలధారణకి సంబంధించి చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉంటూ ఉంటాయి. సో అలాంటి సందేహాలకి సమాధానాలు చెప్పడానికి ఇవాళ మనతో పాటు డాక్టర్ గురుస్వామి భార్గవ్ గురుస్వామి గారు ఉన్నారు. స్వామివారితో మాట్లాడి మరిన్ని సందేహాలని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. వందే మాతరం. వందే మాతరం. స్వామి, అంటే మామూలుగా మాలధారణకి సంబంధించిన విషయాలలో అంటే నాకు తెలిసి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి తేజ అనే ఒక కన్యస్వామి అడిగిన ఒక ప్రశ్న అడుగుతాను స్వామి. అంటే మామూలుగా మొదటిసారి కన్యస్వామిగా వాళ్ళు మాలధారణ చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా పడి పూజని చేయాలంటారా అని వారు అడుగుతున్నారు. సో వారి ప్రశ్నకి మీ సమాధానంగా ఏం చెప్తారు? మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ఖచ్చితంగా పడి పూజలు చేయాలి, భజనలు పెట్టించాలి అనేటువంటి టార్చర్ ఎక్కువైపోయింది. అది ఎలా స్ప్రెడ్ అయింది అనేది మనం చెప్పలేం, కానీ చాలామందికి అదొక మూఢనమ్మకంగా తయారైంది. ఒక రిక్షా తొక్కుకునేటువంటి వ్యక్తి రోజుకో రూపాయి జమ చేసుకొని పక్కన పెట్టుకొని యాత్ర చేద్దామని అనుకుంటాడు. మరి అతన్ని అయ్యప్ప స్వామి అనుగ్రహించాలంటే అతను లక్షలు ఖర్చు పెట్టి పూజ చేయాలా? ఆటో నడిపించేటువంటి వ్యక్తి తన యొక్క కుటుంబాన్ని పోషించుకోవడమే భారమైనటువంటి ఈ రోజుల్లో అయ్యప్ప పడి పూజ ఖచ్చితంగా చేయాలా మొదటిసారి మాల వేసుకోవాలంటే? భజన ఏది ఏమైనా సరే ఒక మనిషికి సాధారణమైన భోజనం పెట్టినా కూడా అన్ని ఖర్చులు కలుపుకొని 300 రూపాయలు యావరేజ్లో ఖర్చు అవుతుంది. అంటే 100 మంది భోజనం అయింది అని అంటే 30,000 రూపాయలు భోజనానికే ఖర్చు అవుతుంది. అయ్యప్ప పూజలో ఎంతమంది స్వాములు వస్తారో తెలియదు, ఎంతమంది భక్తులు వస్తారో తెలియదు, వస్తారో తెలీదు, రారో తెలీదు, వండాలో తెలియదు, వండకూడదో తెలియదు. అంత ఖర్చు పెట్టుకుని ఎవరు చేయగలరు? ఖచ్చితంగా చేయాలి అనేటువంటి నిబంధన ఎక్కడా లేదు. ఉదాహరణకి నన్ను ఆలోచిస్తే, నా గురించి ఆలోచిస్తే, నా యొక్క ఈ దాదాపుగా 30-32 సంవత్సరాల ఈ దీక్షా సమయంలో నేను 2 సార్లు 3 సార్లు పడిపూజ చేయించుంటాను అంతే మా ఇంట్లో. అది కూడా లిమిటెడ్ పీపుల్ని పిలిచి చేయించుంటాను. అది కూడా 15-16 ఏళ్ల కిందటే ఆపేశాను. ఎందుకంటే ఈ రోజుల్లో నేను పూజ చేయాలని అనుకుంటే 1000 మంది వచ్చేస్తారు. నా పేరు వింటే 1000 మంది వస్తున్నారు. వాళ్ళందరికీ భోజనం పెట్టే తాహతు నాకు లేదు కాబట్టి మానేసుకున్నాను. కాబట్టి ఈ తేజస్వామి కన్యస్వామి బహుశా అక్కడ అందరూ అనుకుంటూ ఉంటే విని తాను కూడా చేయాలేమో అని అనుకొని ఉంటాడు. కాకపోతే దానికి కేవలం ఆర్థికమైనటువంటి స్తోమత మాత్రమే సరిపోదు, అంగబలము కూడా కావాలి. అంటే ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు కానీ, పిల్లలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ వడ్డించడానికి, సామాన్లు కొనుక్కొచ్చే దగ్గర నుంచి, టెంట్లు వేసే దగ్గర నుంచి ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడానికి కనీసం తక్కువలో తక్కువగా ఒక 20 మంది ఆయనకి సహాయంగా ఉండాల్సి వస్తుంది ఆ సమయాన్ని కంట్రోల్ చేయడానికి. ఆర్థిక స్తోమతే కాదు, అంగబలం కూడా అవసరం అంటారు. అంగబలము లేని వాళ్ళు ఆర్థికంగా అంటే డబ్బు వెచ్చించి మరి అలాంటి వాళ్ళని మనము పెట్టుకొని వర్క్ చేయించుకుంటూ ఉంటాం. ఎన్నో పెళ్ళిళ్ళల్లో మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు అయ్యప్ప పడి పూజ చేయాలి, భజనలు పెట్టాలి అనేటువంటి రూల్ ఏమీ లేదు. మీరు అడిగినటువంటి ప్రశ్నతో పాటు ఇంకొక ప్రశ్నకి కూడా సమాధానం చెప్తాను. ప్రతి కన్యస్వామి కూడా ఖచ్చితంగా జ్యోతి దర్శనానికే వెళ్ళాలనే రూలు కూడా ఏమీ లేదు. దానికి ఉదాహరణ ఏంటంటే నవంబర్ 15-16 తారీఖుల్లో దేవాలయం తెరుస్తారు. కన్యస్వామి బాణం తీసుకెడతాడు గుర్తుగా. ఆ బాణాన్ని శరంగుత్తి అనేటువంటి దగ్గర గుచ్చుతాడు. కన్యస్వాములందరూ జ్యోతికే వెళ్ళాలి, జ్యోతి చూడ్డానికే వెళ్ళాలి అని అనుకుంటే నవంబర్ 15వ తారీఖు 16 తారీఖుల్లో దేవాలయం తెరిస్తే 24 గంటలు తిరగకుండానే కొన్ని లక్షల బాణాలు గుచ్చి ఉంటాయి అక్కడ. మరి వాళ్ళందరూ కన్యస్వాములేగా, వాళ్ళ ముందే ఎందుకు వచ్చారు? అంటే ఈ ప్రాంతం అంటూ కొన్ని ప్రాంతాలలో కొంతమంది చాదస్తముతో మనకి బలవంతంగా అంటగడుతున్నటువంటి లక్షణాలు ఇవి. కాబట్టి అలాంటివి ఏమీ లేవు. ఏదైనా సరే యథాశక్తి భగవంతుడికి పత్రం పుష్పం ఫలం తోయం ఏదైనా సరే యావత్ శక్తి కొలది చెయ్యండి. అంతగా కుదరకపోతే ఇంట్లో అంత చేయడానికి అవకాశం లేకపోతే మీరు ఒక్కళ్ళే గనక స్వామిగా ఉంటే, అంటే తేజ గారికి చెప్తున్నాను, మీ అమ్మగారు పెద్దావిడ గనక ఆవిడ పెద్దావిడ అయ్యి ఉంటే మీతో పాటు ఇంకొక ఇద్దరికి ఏ పప్పో కూరో వండమనండి. ఆ రోజుకి 2 స్వాములని బయట నుంచి తీసుకురండి, ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి కాళ్ళు కడిగి సాక్షాత్తు స్వామే వచ్చాడని చెప్పే భావనతో వాళ్ళకి భోజనం పెట్టి పంపించండి. మీకు ఆర్థికంగా కూడా పెద్దగా భారంగా ఉండదు. అప్పుడు వాళ్ళకి కూడా శారీరకంగా బోళ్ళంత శ్రమ అయ్యేటువంటి అవకాశం ఉండదు. ఇంట్లో వాళ్ళకి కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపంలో మీ ఇంటికి స్వామి వస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ స్వామికి నేను ఇచ్చేటువంటి సలహా ఇది.
అలాంటి కండిషన్స్ అంటూ ఏమీ లేవు. తాహతకి తగ్గట్టుగా చేసుకుంటే సరిపోతుంది అంతే. అంటారు. ఓకే స్వామి, అలాగే అంటే మొదటిసారి మాలధారణ వేసిన వాళ్ళని కన్యస్వామి అంటారు కదా. సో కన్యస్వామికి అంటే కొంత భోజనం పెట్టేసి ఈ పదార్థాలన్నీ ఖచ్చితంగా తినాల్సిందే, తినకపోతే మంచి జరగదు చెడు జరుగుతుంది అన్నట్టుగా అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమంటారు? అది తప్పమ్మా. పెట్టకపోతే అడుగుతారు, ఎక్కువైతే వదిలేస్తారు. కేవలం తిండి విషయంలోనే, డబ్బు విషయంలో కాదు. మళ్ళీ డబ్బు దాచిపెట్టుకోవడానికి స్థలం లేకపోయినా కూడా ఇంకా ఇవ్వు అంటారు. ఇంకా చాలు అనేది కేవలం భోజనం దగ్గరే. ఆ కన్యస్వామికి మొహమాటం ఎక్కువ, అడగడు అనే భావన ఉండి మొదటగా స్టార్ట్ అయింది ఈ యొక్క ర్యాగింగ్ అంటారు దీన్ని స్వాములలో కూడా ఈ కాలేజీ. ర్యాగింగ్ మరి నేను అన్నీ పెడతాను, ఇష్టము. అతనికి ఒంట్లో పట్టదు అనంటే ఇంకా తినిపిస్తూ ఉండడం మూలంగా ఆరోగ్యం పాడైపోయి విరేచనాలు పట్టుకొని అనుకోకుండా జ్వరాలు వచ్చి అతని దీక్ష భంగం అయితే ఎవరికి బాధ? అయ్యప్ప మాల వేసుకోవటమే మితమైనటువంటి ఆహారాన్ని భుజించడం కోసం, అమితమైనటువంటి ఆహారాన్ని భుజించడం కోసం కాదు. అతనికి అమితంగా పెడుతున్నారు అంటే అతనికి తెలియదు. ఆ సమయంలో అతనితోని ఇన్సిస్ట్ చేసి ఇంత తినిపిస్తున్నారంటే పాపం ఎవరిది? తెలిసి చేస్తున్న వాళ్ళదే కదా. ఆ విధానం కూడా తప్పే. ఆకలి వేస్తుంది, ఎలాగో ఒకటే పూట భోజనం చేస్తారు. భోజనం చేయడానికే వచ్చాడు, వచ్చినవాడు ఎందుకు మొహమాట పడతాడు? ఓ రోజు మొహమాట పడతాడు, 2 రోజులు మొహమాట పడతాడు, 3వ రోజు అడిగేస్తాడు. భోజనం కదా అది. కాబట్టి అవి ఏమీ ఉండవు. అలాంటి పద్ధతి తప్పు. అందుకని కన్యస్వాములందరికీ కూడా మన మాధ్యమం ద్వారా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, పెట్టారు కదా అని చెప్పేసి పట్టించకండి. మీరు తినగలిగినంత తినండి. మనము తిని విసర్జించినటువంటి ఆహారము కోసము క్రిమి కీటకాదులు, జంతువులు, పశువులు, పక్షులు ఎన్నో ఎదురు చూస్తూ ఉంటాయి. వాటికి ఆహారం చెందుతుంది, అవి తింటాయి. కాబట్టి ఆహారం ఎక్కడా కూడా వృధా కావట్లేదు. మీరు వద్దన్నా కూడా వడ్డించినటువంటి వాళ్ళకి పాపం, కానీ వదిలేసిన మీకు పాపం కాదు. ఇది నేను కన్యస్వాములకు ఇస్తున్నటువంటి సలహా. ఓకే గురుగారు, ఇంకొక సందేహం ఏంటి అంటే, రేపు మాల ధరిస్తున్నాము లేదంటే రేపు పూజ ఉంది అనగా ఇవాళ తినేస్తూ ఉంటారు మాంసాన్ని. అంటే రేపు తలస్నానం చేస్తే అంతా అయిపోతుంది అనుకుంటారు, లేదంటే మాల తీసేసిన వెంటనే కూడా ఆ మాంసం తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అసలు మాంసాన్ని ముందు రోజు అంటే మాలధారణకి ముందు కానీ ఆ తర్వాత కానీ వెంటనే తినొచ్చు అంటారా, తినకూడదంటారా? కనీసం 72 గంటల ముందు నుంచి ఆహార వ్యవహారాల్లో నియమాలని పాటించాలి. అప్పుడే దీక్ష పనికి వస్తుంది. అలాగే శబరిమల యాత్ర చేసి తిరుగు ప్రయాణంలో ఎక్కడో చోట మాల విసర్జన చేసి వెంటనే మీరు చెప్పినట్టుగా మందుకి, సిగరెట్లకి, వీటికి అలవాటు పడిపోతూ ఉంటారు. మళ్ళీ వాటిని మొదలెట్టేస్తూ ఉంటారు. కాబట్టి నియమం ఏంటి అని అంటే, శబరిమల నుంచి తిరిగి సన్నిధానానికి రావాలి. మాల తీసిన రోజున కూడా 24 గంటలు తెల్లవారే వరకు, మళ్ళీ నెక్స్ట్ డే వరకు కూడా వాళ్ళ ఆహార వ్యవహారాలు కానీ, నిద్రించడం కానీ ఇవన్నీ కూడా మాలలో ఉన్నప్పుడు చేసినట్టుగానే చేయాలి. అప్పుడే ఈ యొక్క దీక్ష సంపూర్ణమవుతుంది అని అనాది కాలంగా గురుస్వాములందరూ కూడా చెప్తున్నటువంటి విషయం. అది ఇప్పుడు బయట పెడితే వీళ్ళ యొక్క మనుగడకి కష్టం కాబట్టి దాన్ని మరుగున పడేటట్టుగా చేస్తూ ఉన్నారు. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. కానీ కనీసం 72 గంటల ముందు నుంచి మద్య మాంసాలు మానేయాలి. యాత్ర నుంచి వచ్చి మాల విసర్జన చేసిన తర్వాత 24 గంటల పాటు కూడా వాటిని ఆ అయ్యప్ప దీక్షా నియమాలని కంటిన్యూనే చేస్తూ ఉండాలి. ఇది విధానం. థ్యాంక్ యూ గురువు గారు. వందే మాతరం.